చంద్రన్న బీమా ద్వారా అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గత ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసిందని మండిపడ్డారాయన. జగన్ పేదలను పేదలుగానే ఉంచితే సీఎం చంద్రబాబు పేదలకు ఆర్థికంగా చేయూతిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ 9వ డివిజన్లో ఇటీవలే చేపల వేటకు వెళ్లి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చంద్రన్న బీమా చెక్కును అందించారు. అనే వ్యక్తి వలేస్తూ హార్ట్ అటాక్ తో నీళ్లు పడిపోయి చచ్చిపోవడం జరిగింది. అది సుమారు సంవత్సరాల కిందట. జనరల్ గా ఇలాంటి యాక్సిడెంట్లు ఫిషర్మెన్ జరిగితే అది తాటి చెట్టు ఎక్కిన గౌడ సామాజిక వర్గం కానివ్వండి, లేకపోతే వేటకి వెళ్ళిన ఫిషర్మెన్ కానివ్వండి, లేకపోతే రజిక వృత్తిలో ఆ వృత్తి చేస్తూ కానీ ఇలాంటివి జరిగినప్పుడు దీనికి ప్రత్యేకమైన కార్మిక సంక్షేమం నుంచి వాళ్ళకి నష్టపరిహారం వచ్చే సంవత్సరంన్నర నాడు జరిగిన ఇన్సిడెంట్ కి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి దానికి రావాల్సిన అమౌంట్ 5 లక్షలు ఏదైతే ఉందో గత ప్రభుత్వం రిలీజ్ చేయలేకపోయింది. అంటే వాళ్ళు దాని యొక్క ఆ కాన్సెప్ట్ని అవగాహన లేక లేదా కాన్సెప్ట్ మీద చిత్తశుద్ధి లేక జరిగే పనులు. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఇలాంటి ఆపద జరిగితే వాళ్ళ దిన కార్యక్రమాలు జరిగే లోపే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేవారు. మరణించిన నాడు ఒక 10,000 రూపాయలు తీసి మట్టి ఖర్చులకు కానివ్వండి, మిగతా 4,90,000 ఒక 15 రోజుల్లోపు వాళ్ళకు వచ్చేవి. ఇవాళ సంవత్సరంన్నర నాడు జరిగితే ఈ రోజు వరకు కూడా దిక్కులేదు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో చంద్రన్న బీమాకి ఒక చిత్తశుద్ధితో ఆయన దాన్ని అమలు పరిచారో అదే విధానంలో ఇది గత ప్రభుత్వంలో జరిగిన పేదవాడికి అన్యాయం జరిగింది కాబట్టి